మరో బ్రేకింగ్ న్యూస్. సామాన్యులకు ఇష్టమైన పండు అరటి ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతోంది. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అరటి తోటల సాగు తగ్గడం, డిమాండ్ పెరగడం వల్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత జనవరి నెల వరకు మార్కెట్లో అందుబాటు ధరలో ఉన్న అరటి ప్రస్తుతం వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. గతంలో కర్పూర చక్కెరకేలి, తెల్ల చక్కెరకేలి వంటి రకాల గెల ధర 200 నుంచి 300 రూపాయల మధ్య ఉండగా ఇప్పుడు అది ఏకంగా 700 నుంచి 1000 రూపాయల వరకు పెరిగింది. రిటైల్ మార్కెట్లో డజన్ అరటి పండ్ల ధర కూడా భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు అరటి పండ్లను కొనాలంటేనే వెనకాడుతున్నారు. వ్యాపారుల అంచనా ప్రకారం రానున్న ఏప్రిల్ వరకు ఇదే తరహాలో ధరలు కొనసాగే అవకాశం ఉంది. అరటి ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గడమే. ఉమ్మడి గోదావరి జిల్లాలో అరటి సాగు ప్రధాన ఆదాయ వనరుగా ఉండేది. అయితే గత 3 ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపాయి. వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు మరియు మార్కెట్లో సరైన మద్దతు ధర లభించకపోవడంతో చాలామంది రైతులు అరటి సాగుకు స్వస్తి పలికారు. పెట్టుబడి కూడా వెనక్కి రాకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గింది. ఫలితంగా మార్కెట్లోకి రావాల్సిన సరుకు తగ్గిపోయి ధరలు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అరటికి ఉన్న డిమాండ్కు తగ్గట్లుగా నిల్వలు లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. హోల్సేల్ మార్కెట్లకు గతంతో పోలిస్తే అరటి గెలల రాక బాగా తగ్గిపోయింది. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్ మరియు ఇతర శుభకార్యాలు ప్రారంభం కావడంతో అరటికి గిరాకీ మరింత పెరిగింది. రైతులు నష్టాల భయంతో సాగు తగ్గించడం వల్ల ఏర్పడిన ఈ లోటును పూడ్చడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతానికి వినియోగదారులు అధిక ధరలు చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది పరోక్షంగా ఇతర పండ్ల ధరలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏప్రిల్ నెల వరకు ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మామిడి సీజన్ స్టార్ట్ అయితే ధరలు తగ్గుతాయని అంటున్నారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. అవి మార్కెట్లోకి వస్తే అరటి పండ్ల ధరలు తగ్గుతాయని వ్యాపారులు చెబుతున్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.